మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే. దేవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. తిరిగి మరలా కలుసుకుందాం. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక పద్ధతి ఉంది. కొత్త నిబంధన ప్రకారంగా ఒక పద్ధతి ఉంది. దాన్నే మనం ఏమన్నామంటే ప్యాట్రన్ అన్నాం. కొత్త నిబంధన పద్ధతి. ఓకే. అది దాని ప్రకారంగా మనము ఆరాధించాలి. తెలుగులో మాదిరి, లేదంటే పోలిక, లేదంటే ప్రమాణము, ఉపదేశ క్రమము, రూపము, మచ్చు, విధము అలాంటి పదాలు తెలుగులో వాడబడి ఉంటున్నాయి. కాబట్టి ఒక ప్యాట్రన్తో, కొత్త నిబంధన ప్యాట్రన్తో, లేకుంటే కొత్త నిబంధన మాదిరి, లేదంటే కొత్త నిబంధన ఉపదేశ క్రమం ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఓకే. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 1-2 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అని చెప్పన్నాడు. ఓకే. నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించున్నానో ఆ రూపంగానే నువ్వు గట్టిగా పట్టుకుంటే, అంటే ఆ ప్యాటర్న్ గాని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆ ప్యాటర్న్లో నువ్వు నిలబడి బోధిస్తే ఆ సువార్త వల్ల నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పని అన్నాడు. పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. ఓకే. కాబట్టి ఆ ఉపదేశ క్రమము ఒకటి ఉంది, ఉపదేశ రూపం ఒకటి ఉంది, ఉపదేశ విధము ఒకటి ఉంది. 4వ అధ్యాయం 1 కొరింథీలోనే 4వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి పౌలు గారు అంటున్నారు ఈ మాట ఎక్కడితో, కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులతో. మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నన్ను పోలి అంటే మాదిరి, పోలి అంటే ప్యాట్రన్. తెలుగులో పోలి అన్నాడు. ఆ విధంగా ఉండాలని చెప్పినది నేను బతులాడుకుంటున్నాను అంటాడు. ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధమును, అంటే విధము మళ్ళీ ఎక్కడ ఉన్నాడు, విధము అంటే ఒక ఒక ప్రమాణము, లేకుంటే ఒక టొపాస్, లేకుంటే ఒక ప్యాట్రన్. విధమును అనగా ప్రతి స్థలములోను, ప్రతి సంఘములోను, ప్రతి స్థలములోను, ప్రతి సంఘములో ఆ లోను నేను బోధించు విధమును, చూడండి మళ్ళీ విధమును మీకు జ్ఞాపకం చేయను. ఆ ప్యాటర్న్ మర్చిపోయి ఉంటే మళ్ళీ ప్యాటర్న్ గుర్తు చేస్తాడు. ఎవరు? తిమోతి గారు. ఒకవేళ ఆ ప్యాటర్న్ తప్పిపోయి ఉంటే మళ్ళీ తిమోతి వచ్చి దాన్ని సెట్ చేస్తాడు. ఆ ప్యాటర్న్ సెట్ చేస్తాడు, ఆ నమూనాని సెట్ చేస్తాడు అని చెప్పినని పౌలు గారు అంటున్నారు. ఓకే. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. కాబట్టి మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఒక మాదిరి, ఒక మోడల్, మాదిరి, విధము, నన్ను పోలి నడుచుకోండి. ఉపదేశ రూపముగాను, ఉపదేశ క్రమము, ఉపదేశ రూపము. ఒక రూపముంది టీచింగ్కి, ఒక ఒక టీచింగ్కి ఒక క్రమం ఉంది. క్రమం లేకుండా, రూపం లేకుండా, ప్యాటర్న్ లేకుండా సువార్త టీచింగ్ లేదు. కృత నిబంధనలో ఒక మంచి ప్యాటర్న్ ఇచ్చాడు దేవుడు. ఒక 2 తెస్సలోనికల 3వ అధ్యాయం 9వ వచనం. మీరు మమ్మును పోలి నడుచుకున్నవలెనని, మీరు మమ్ములు పోలి నడుచుకోండి. నా ప్యాటర్న్, మేము ఏదైతే విధానములో మరి సువార్త ప్రకటించున్నామో అదే విధానంలో, అదే ప్యాటర్న్లో మీరు కూడా ఫాలో కండి అని చెప్పినని పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ చెప్తున్నాడు.
మమ్మును పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా మోడల్గా కనపరుచుకున్నటకే ఇలాగు చేసింది. కానీ మాకు అధికారం లేదని చేయలేదు, మాకు అధికారం లేకుండా చేయలేదు. అధికారంతో చేస్తాను. ఒక ప్యాటర్న్ ఉంది, దేవుడు చెప్పిన ఒక ప్యాటర్న్ ఉంది, దాంతో ఆ ప్యాటర్న్తో అధికారికంగా మేము చేస్తాము. అధికారం లేకుండా మేము చేయలేదు. అథారిటీ, ఆ రూపం, ఆ ప్లాన్కి ఒక అథారిటీ ఉంది. ఎందుకంటే అది దేవుడు చెప్పినటువంటి ప్లాన్. ఓకే. దీన్ని ఏమన్నాడంటే గ్రీకులో డిడాక్టే అన్నాడు. డిడాక్టే అంటే టీచింగ్. డిడాక్టే అంటే టీచింగ్, ద యాక్ట్ ఆఫ్ టీచింగ్ ఇన్స్ట్రక్షన్, లేకుంటే డాక్ట్రిన్ అని కూడా. డెడాక్ అంటే డాక్ట్రిన్ అని, అంటే ఒక విధానం, అంటే ఒక డాక్ట్రిన్, ఒక టీచింగ్, ఒక మెథడు. ఓకే. 1 తిమోతి 1:16 చూస్తాం. 1 తిమోతి 1:16 అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఓకే. మాదిరి ఉండులాగున, మాదిరి, ఇక్కడ కూడా ఒక మాదిరి చూస్తున్నాం మనం. ఓకే. ప్రతి చోట కూడా మాదిరి, నన్ను పోలి, వాక్య ప్రమాణము, వాక్య క్రమము, ఉపదేశ క్రమము, ఈ మాటలు మీరు అనేక సార్లు చదివి ఉంటారు. బైబిల్ చదవకుండా లేరు. చూడండి మళ్ళీ ఒకసారి. 2 తిమోతి 1:13-14 వచ్చినది. 2 తిమోతి 1:13-14 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య మూల భాషలు అయితే ఆరోగ్యము గల వాక్య ప్రమాణము గైకొనము. హితవాక్య ప్రమాణము గైకొనము అంటే హితవాక్యం అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రమాణం, ఆరోగ్యకరమైనటువంటి వాక్యము. ఓకే. సౌండ్ డాక్టర్, ఆరోగ్యకరంగా ఉండాలి డాక్టర్. ఏదో నీ ఇష్టప్రకారంగా నువ్వు చెప్తే, ఆయన ఇష్టప్రకారంగా చెప్పుకుంటే, వాళ్ళ ఇష్టప్రకారంగా చెప్పుకుంటే అది సౌండ్ డాక్టరీన్ కాదు. ఆరోగ్యకరంగా ఉండాలి ఆ డాక్టరీన్. ఆ సిద్ధాంతం నువ్వు చెప్తే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అవును సహోదరుడా. ఓకే. ఆ వాక్య ప్రమాణము గైకొనము. నీకు అప్పగింపబడిన అంటే తిమోతితో అంటున్నాడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. ఆ మంచి పదార్థం ఏంటంటే ఒక ప్యాట్రను, ఒక పోలిక, ఒక డాక్టరీను, ఒక సిద్ధాంతం ఉంది కృత నిబంధనలో. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఇదిగో ఆ మంచి పదార్థముతో, లేకుంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యము, లేకుంటే ప్రమాణం ఉంది. ఓకే. ఒక మీటర్ గుడ్డని ఇది మీటర్ అని చెప్పంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు కరెక్ట్గా. 1/4 మీటర్ తక్కువగా ఉండవచ్చు, ఎక్కువగా ఉండవచ్చు. అప్పుడు ప్రమాణం ఏం కావాలి మనకు? కొలబద్ద ఉంటుంది. కొలబద్ద తీసుకొచ్చి పెడితే కరెక్ట్గా సరిపోతే 1 మీటర్. అలాగే మనకు వాక్యము ప్రమాణము, అది ప్యాట్రన్ ఉంది. పేతురు గారు ఏమని చెప్తున్నాడు చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, ఆయన కూడా ఒక మోడల్ నిలిపించిపోయినాడు ఆయన అడుగు జాడలలో నడుచుకోవటానికి. తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హెబ్రీ పత్రిక 7:21 20-21. మరియు ప్రమాణము లేకుండా, ప్రమాణం అంటే ఒక ప్యాటర్న్, లేదంటే ఒక నమూనా.
నమూనా లేకుండా యేసు యాజకుడు కాలేదు. దానికి కూడా ఒక నమూనా ఉంది, దానికి కూడా ఒక ప్రమాణం ఉంది యాజకుడు కావటానికి. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని, చాలా మంది ప్రమాణం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక ప్యాటర్న్ లేకుండా అవుతున్నారు. అయితే ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశాను, ఆయన పశ్చాత్తాపపడు అని ఈయనతో కూడా చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. యాజకుడు అవటానికి కూడా ఒక ప్రమాణం ఉంది, ఇంకా ఒక కొలబద్ద ఉంది. ఆ కొలబద్ద ప్రకారమే ఆయన ప్రమాణం లేకుండా యాజకుడు కాలేదు. ఓకే, పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్నారు, ఒక మోడల్ ఉంది, ఒక మాదిరి ఉంది, ఒక ప్రమాణం ఉంది అని. యోహాను గారు కూడా చెప్తున్నాడు. యోహాను గారు 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం, 3:2. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమేక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనక ఆయనను పోలి ఉందము అని ఎరుగుదము. ఓకే, ఆ పోలిక, ఈ పదాలు మరి గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రమాణము, లేకుంటే మాదిరి, ఉపదేశ క్రమము, ఉపదేశ రూపము, ఇవన్నీ ఒక ఒక ప్యాట్రన్ చూపిస్తున్నాయి మనకు. ఓకే, మాదిరి అన్నది ఒక అనుసరించుటకు ఆ దేవుడు ఒక సూచించాడు అనమాట. మనం అనుసరించాలి, మనం ఆరాధించాలి, దీన్ని అనుసరించి ఆరాధించాలి, దీని ప్రకారం ఆరాధించాలి. అందుకని దేవుడు ఒక మోడల్ ఇచ్చేసినాడు, ఆ మోడల్ ప్రకారంగా చేయాలి. పాత నిబంధనలో ఒక మోడల్, ధర్మశాస్త్రంలో అంటే అంతకుముందు పితరుల యుగంలో ఒక మోడల్, ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఒక మోడల్, ఆ తర్వాత కొత్త నిబంధనలో వేరొక మోడల్ ఆరాధనకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మాదిరి అన్నటువంటిది 2 విధాలుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నైతిక పరమైనటువంటిది, ఇంకొకటేమో సాంకేతిక పరమైనటువంటిది. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. మాదిరి అంటే 2 రకాలైనటువంటి మాదిరులు ఉన్నాయి. ఒకటేంటి నైతికంగా ఉంటుంది, ఇంకొకటి ఏంటి సాంకేతిక పరం, టెక్నికల్. ఇంకొకటి నైతిక, మోరల్. ఒకటి మోరల్గా ఉంటుంది, ఒకటి టెక్నికల్గా ఉంటుంది. టెక్నికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లేదంటే నైతిక పరమైనటువంటిది మోరల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, 3:17. అక్కడ ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు, మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు. మీరు నన్ను పోలి అంటే నైతికం. నన్ను పోలి అంటే ఆయన ముఖ పరిచయం కాదు, లేకుంటే ముఖను పోలి కాదు, లేకుంటే ఆయన దీని గురించి కాదు, ఆయన క్యారెక్టర్, నైతికం, ఆ విలువలు. ఓకే, దాన్ని పోలి ఆయన ఎలా విలువను కాపాడుకుంటున్నాడో, ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందో, దానిని నైతిక పరమైనటువంటిది ఒక మాదిరి, ఆ మోడల్ మీరు అనుసరించండి అన్నారు. నన్ను పోలి నడుచుకోండి. ఓకే, ఇది నైతిక పరమైనటువంటిది. ఓకే, సాంకేతిక పరం అంటే టెక్నికల్ ఎలా ఉంటుందంటే, కొండ మీద మాదిరి అంటాడు. కొండ మీద మీకు చూపించిన ఒక మాదిరి, ఆ గుడారాన్ని నువ్వు నిర్మించాలి, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. నీకు కొండపైన ఒక మాదిరి చూపించా, ఇది టెక్నికల్ మోడల్. ఓకే, అపోస్తల కార్యంలో 7:44 ఉంటుంది, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఓకే, కొండ మీద మీకు చూపించినటువంటి మాదిరి ప్రకారంగా నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఏంటి టెక్నికల్, సాంకేతికపరమైనటువంటిది. ఓకే, ఇంకొకటి నైతికపరమైనటువంటిది. మళ్ళీ ఇంకొకటి చెప్తాను. మా తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదువుకున్నాం మనము, అది మళ్ళీ చదువుదాము. మాటలలో మాదిరిగా ఉండము, నీ మాటలలో, నీ నడవడికలో, నీ ప్రీచింగ్లో మాదిరి, నైతికం. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయము సాంకేతిక పరమైనటువంటిది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనము, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేటప్పుడు నీతి యావత్తు
యావత్తు ఎలాగూ జరగాలన్నాడు. ఇది టెక్నికల్, ఎలా జరగాలి నీతి యావత్తు. ఇది టెక్నికల్, సాంకేతికపరమైనటువంటిది. నేను తీసుకుంటున్న బాప్తిస్మము నీతి యావత్తు అందరూ దీన్ని ఫాలో కావాలి. ఇది టెక్నికల్, సాంకేతికపరమైనటువంటి. ఓకే, ఇంకొకటి కూడా చూస్తాం సాంకేతిక. ఇది నా శరీరం అని ఆయన చెప్పి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అంటాడు. అది సాంకేతిక పరమైనటువంటిది. ఆయన శరీరముకు ఆయన రక్తానికి సాదృశ్యంగా. ఓకే, ఇంకొక 2 కొలస్సే పత్రికలో 2వ అధ్యాయము 1-4 దాకా నైతిక పరమైనటువంటిది మాదిరి మనం చూస్తాము. నా ముఖము చూడరు ఇక మీదట అంటాడు. నా ముఖం చూడడం అంటే అర్థమైన నైతికంగా. అంటే మాదిరిలో 2 రకాలు ఉండే, ఒకటి నైతిక పరమైనటువంటిది, ఇంకొకటి సాంకేతిక పరమైనటువంటిది. ఓకే, ఈ మాదిరి అంటే నైతిక పరమైనది కావచ్చు, సాంకేతిక పరమైనది కావచ్చు, మానవులు అనుసరించేదానికి, మానవులు మరి దాన్ని ఫాలో అయ్యేదానికి ఆచరణ, అది నైతికం కావచ్చు, సాంకేతికం కావచ్చు. నువ్వు ఆచరించాలి, ఈ మోడల్ని ఆచరించాలి, ఈ మాదిరిని అనుసరించాలి. ఓకే, 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనం. పిచ్చినితనముగా ఈక అంటాడు. పిచ్చినితనముగా ఈక, అది టెక్నికల్, సాంకేతిక పరంగా. నువ్వు ఇచ్చేటప్పుడు పిచ్చినితనంగా ఉండవు, ధారాళంగా ఇచ్చేసేయండి అదన్నమాట. ఓకే, ఇది సాంకేతిక పరమైనటువంటిది. ఇలాగూ మాదిరిలో 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నైతిక పరమైనటువంటిది, ఇంకొకటి సాంకేతిక పరమైనటువంటిది. ఓకే, ఇలాగో మాదిరిలో మనకు గ్రంథంలో కనపడుతుంటాయి. ఒక నోట్ రాసుకోండి. ఓకే, ఒక నోట్ ఏంటంటే, ఒకే మాదిరి నుండి వచ్చినది ప్రతిదీ ఒకేలాగా కనిపిస్తుంది. ఒక మోడల్ తీసుకుంటే ఒకేలాగా కనిపిస్తుంది. కావున ఇందులో అందులో ఏకత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటుకలు కాల్చేటువంటి వాళ్ళు ఒక అచ్చు తీసుకుంటారు. ఆ అచ్చుని పెట్టి కోస్తే ఆ రాయి ఆ మట్టి పెట్టి కోస్తారు కదా, మరి ఒకే సైజు ఉంటుంది, ఒక పొడవు ఒకటే ఉంటుంది, ఎడల్పు కూడా ఒకటి ఉంటుంది, హైట్ కూడా అంత. ఆ అచ్చు పెట్టి కోసినటువంటి ప్రతి రాయి కూడా, ఇటుక రాయి కూడా ఒకే సైజుని, ఒకే వెయిట్ని, ఒకే పొడవు, ఒకే వెడల్పుగా ఉంటుంది. ఇది ప్రతిదీ ఒకటేలాగానే ఉంటుంది ఆ అచ్చు. కాబట్టి ఇందులో ఏం కనిపిస్తుంది మనకు? ఏకత్వం కనిపిస్తుంది. ఓ, ఈ రాయి, ఆ రాయి, ఏ రాయి, అన్ని రాయిలు ఒకటిగానే ఉన్నాయి. ఆరాధన కూడా కొత్త నిబంధన ప్రకారంగా నువ్వు సిస్టంలో నువ్వు ఆరాధన చేస్తే ఒకే మోడల్గా ఉంటే, నీ ఆరాధన, నా ఆరాధన, ఇంకొకరి ఆరాధన, ఇంకొకరి ఆరాధన ఒకేలాగా ఉండాలి. ఈ సిస్టమ్ ఫాలో అయితే, ఆ మాదిరిని ఫాలో అయితే. అలా ఉండటం లేదు కదా ఈ రోజులలో, లేదు. ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో ప్యాటర్నే లేదు. కొత్త నిబంధన ఫాలో కావటం లేదు. కాబట్టి ఒకే మాదిరి నుండి వచ్చింది ప్రతిదీ ఒకటేలాగా కనిపిస్తుంది. ఒకే ఆరాధన, ఒకే సిస్టము. ప్రతి సంఘాలలో ఇలాగనే ఉండాలా? ఈ సంఘానికి ఆ సంఘానికి మధ్య వ్యత్యాసం ఉండకూడదు, తేడాలు ఉండకూడదు. కాబట్టి అది ఒకేలాగా ఉంటే ఏకత్వం. ఓకే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ఏకత్వాన్ని గురించి యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. చనిపోయేటువంటి ముందుగా, సిలువను ఎక్కబోయేటువంటి ముందుగా ఆయనకు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఏంటంటే, తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో అడుగుతున్నాడు, తండ్రి ఏకంగా ఉండాలి వాళ్ళు. ఏ విధంగా ఏకంగా ఉండాలా? చూడండి, ఒకే మాదిరిగా ఉండాలా. నువ్వు నేను ఏకమై ఉన్నలాగున ఈ వీళ్ళు కూడా ఏకమై ఉండాలి. నేను లోక సంబంధిని కానట్టు 16 నుంచి చదువుతుండా. యోహాను సువార్త 17వ అధ్యాయము 16-22 దాకా. అక్కడ యూనిటీ కనిపిస్తుంది మనకు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మనము, అపొస్తలులు అందరూ ఒకే యూనిటీగా కనిపిస్తుంది. ఆ యూనిటీ కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో. వాంగ్మూలం అనుకోవచ్చు. వాస్తవంగా మరణించడానికి ముందుగా ఆయన ఈ ప్రార్థన చేశాడు. యూనిటీ, ఐక్యత, ఏకత్వము, ఏకతాత్పర్యము, దాని కొరకు ప్రార్థన చేశాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యములో నిలుపు వాళ్ళని.
నీ వాక్యమే సత్యము, నీ వాక్యము సత్యము, వాక్యం ద్వారానే వాళ్ళు ఆరాధన చేయబడాలి. ఒక సిస్టమ్ ఉంది, వాక్యాన్ని అనుసరించాలి. నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారము నేనును వారిని లోకంలోకి పంపితిని, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. సత్యము వలన, సత్యమందు అంటే వాక్యమందు, వాక్యము వలన వారు ప్రతిష్ఠ చేయబడినట్లు వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఓకే. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు. నీవు నన్ను పంపితవని లోకము నమ్మాలా? తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును. చూడండి, తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును. ఓకే. ఉన్నలాగున ఆ సిస్టము, ఆ ప్యాట్రను, ఏకత్వము, యూనిటీ, వారును మన యందు ఏకమై ఉండవలను. వారును మన యందు ఏకమై ఉండవలనని, యూనిటీగా ఉండవలనని. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారు అందరూ, అంటే అపొస్తలులే కాకుండా ఆ నా యందు విశ్వాసము ఉంచినటువంటి వారు అందరూ కూడా ఏకమై ఉండవలెనని. ఓకే, యూనిటీగా ఉండాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున నువ్వు నేను, నా యందు నీవు, నీ యందు నేను ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను నేను వారికి ఇచ్చితిని. నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ఆ మహిమ, లేకపోతే ఆ ఆశీర్వాదము వాళ్ళకి అనుగ్రహించే ఆశీర్వాదం. వాళ్ళు ఏకంగా ఉండాలి. అందరూ ఒకటే యూనిటీ. అక్కడ కనిపిస్తుంది, ఏకత్వం కనిపిస్తుంది. అక్కడ కాకపోతే ఒకే అచ్చు, ఒకే మోడల్, యూనిటీ. ఓకే. అయితే సున్నతి పొందిన గలతీ పత్రిక 2వ అధ్యాయము అక్కడ కూడా ఒక యూనిట్ని చూస్తాం మనము. అయితే గలతీ పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అప్పొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అప్పొస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసిందని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మనం అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అప్పొస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారు మగుటకు సూచనగా, పాలివారము, కలిసి, యూనిటీ, ఏకాభిప్రాయము, తమతో పాలివారముటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. రైట్, కుడి హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్. రైట్. నువ్వేమో అందరికి ప్రకటన చేయి, నేనేమో యూతులకు ప్రకటన చేస్తాం. ఓకే, మనం పాలివారం, యూనిటీగా ఉంటాం. ఒకే యూనిటీ. గలతీ పత్రిక. ఓకే, తిమోతి పత్రికలో కూడా యూనిటీ ఉంటుంది. చూద్దాం. 1 తిమోతి 4:12-13. 1 తిమోతి 4:12-13. ఓకే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. తిమోతి అంటున్న పౌలు గారు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఓకే, కానీ మాటలోను ప్రవర్తనలోను, మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మోడల్, మాదిరి. ఇక్కడ లేదండి మాదిరి. లేఖనాలు ఎన్ని లేఖనాలు చెప్తున్నాయి. ఒక మోడల్ ఉంది, ఒక టొపాస్ ఉంది, ఒక ప్యాట్రన్ ఉంది. ఆరాధించేదానికి ఒక ప్యాట్రన్ ఉంది, ఆరాధించేదానికి ఒక ప్రమాణం ఉంది, ఆరాధించేదానికి ఒక ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే సిస్టంలో ఆరాధించాలి. సిస్టమ్ లేకుండా ఆరాధించకూడదు. నిష్టానుసారంగా ఆరాధించకూడదు దేవుణ్ణి. ఎలా ఆరాధించాలి? ఇదిగో సిస్టమ్ ఉంది.
అపోస్తలు చూపించిన సిస్టమ్, యేసు ప్రభు నేర్పించిన సిస్టమ్, దేవుడు మనకు అనిపించినట్టు ఒక ప్యాటర్న్ ఉంది. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము, జాగ్రత్తగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓకే, అక్కడ యూనిటీ ఉంది. బోధించడానికి, చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పౌలు గారు తిమోతితో చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరాధనకి ఒక ప్యాటర్న్ ఉంది. ఆరాధనకి ఒక 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 యూనిటీ ఉంది. ఆరాధనకి ఒక క్రమం ఉంది. ఓకే, ఒక పోలిక ఉంది. ఆరాధనకి నైతిక పరమైనటువంటిది, సాంకేతిక పరమైనటువంటిది మాదిరులు ఉన్నాయి. ఓకే, ప్రమాణం ఉంది. ఓకే, ఆ, ఇంకా ఏమంటే మ్, మాదిరి. ఓకే, ఇంకా విధము, ఉపదేశ రూపము, ఉపదేశ క్రమము. ఈ పదాలన్నీ కూడా ఒక సిస్టాన్ని, ఒక ప్యాట్రన్ని తెలియజేస్తున్నాయి. ఆ ప్యాట్రన్లో నువ్వు ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఇదిగో ఇలా ఆరాధించాలి. ప్యాట్రన్ లేకుండా నువ్వు ఆరాధిస్తే దేవుడు మెచ్చకపోవచ్చేమో సహోదరుడా. ప్యాటర్న్ ఆరాధిస్తే ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే చెబుతున్నాడు ఈ ప్యాటర్న్ ప్రకారం యూనిటీ కొరకు యేసుక్రీస్తు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. యూనిటీ, యూనిటీ, యూనిటీ. తండ్రి, నీవు నా యందును నేను నీ యందును ఏకమై ఉండలాగున వీరు కూడా ఏకమై ఉండాలా, ఏకతాత్పర్యమును దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏకతాత్పర్యం, ఒకే మాదిరి, ఒకే యూనిటీగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటిది ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, మాదిరి ఉంది. ఓకే, ఒకే మాదిరి నుంచి వచ్చినది ప్రతిదీ ఒకేలాగా కనిపిస్తుంది. ఒకేలాగా లేకపోతే అది మాదిరి కాదు. ఒకేలా ఉంటే అది మాదిరి. ఎక్కడ అర్థం చేసిన అది ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఆరాధన సిస్టమ్ ఒకేలాగా ఉండాలి. అందులో ఏకత్వం ఉంది. ఎస్బీఐ ఉంటుంది. ఎస్బీఐకి ఒక గుర్తు ఉంటుంది, హోల్ వేసి ఉంటుంది రౌండ్గా, తాళం పెట్టేది, అది లాక్. ఎక్కడ ఎస్బీఐకి పోయినా కూడా అదే బొమ్మ కనిపిస్తుంటుంది, లోగోస్. ఇంకొకటి కనిపించదు. అప్పుడు ఏకత్వం ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి పెడితే ఏకత్వం కోల్పోయినట్టు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పద్ధతి ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రమాణం ఉంది. దేవుని ఆరాధించడానికి ఒక విధం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దాంట్లో అలాగూ మనము దేవుడిచ్చినటువంటి గ్రంథంలో ఏదైతే ప్రమాణం సూచించాడో ఆ ప్రమాణ ప్రకారంగా మనం ఆరాధన చేయాలి, కానీ మన ఇష్టానుసారంగా ఆరాధన చెయ్యకూడదు. ఓకే, సంతోషము. అలాగ ఆరాధన చేస్తాం, దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిని మనము ఆరాధిస్తాం, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనలో ఉందాం, ఆయనలో కొనసాగుదాం, దేవునికి ఘనత కలగచేస్తాం, ఒకరికొకరము సహకరించుకుందాం. ఈ వీడియో చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.